అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. టీజీ వెంకటేష్ గారు అబ్బాయి టీజీ భరత్ గారు వారిని విమర్శిస్తూ వైసీపీ నుంచి కొద్దిమంది నుసుకొలిపారు. మిస్టర్ బిన్, నేను ముద్దుగా మిస్టర్ బిన్ అంటేనండి. ఈడు నోరు విప్పితే ఇక షర్మిలమ్మని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని అమ్మనా బూతులు తిట్టిని ఎదవాడు. అలాంటి వాడు వీడు. ఈయన్ని అపాయింట్ చేశారు టీజీ వెంకటేష్ గారిని విమర్శించమని. ఏమండి ఎందుకు మురిసిపోతూ ఉంటాడు కొంచెం అమ్మాయిలాగా? నాకు అర్థం కాదు. కొంచెం చిన్నలు ఉన్నాయి ఇళ్ళు తెగులుతా ఉంది. నువ్వు గాడిద చేయాల్సిన పని గాడి చేయాలి, గుర్రం చేయాల్సిన గుర్రం చేయాలి. ఏది నువ్వు పసిరిక పాముకు తక్కువ, వానపాముకు ఎక్కువ. అది నీ జాతి లక్షణం. ఈ సవాళ్ళు పసిరిపాముకి తక్కువ, వానపాముకి ఎక్కువ, అది నీ జాతి. ఇది మాట్లాడితే జాతుల గురించి కులాల మీద మాట్లాడతాడండి. ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తులట. నాకు వాళ్ళ గురించి వాళ్ళ క్యాస్ట్ ఏంటి అనేది ఇప్పుడే తెలుసుకున్నాడు. వీడు జాతి అన్నాడని. ఏంటి అంత దారుణంగా జాతి గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అని చూస్తే ఆర్యవైశ్య కుటుంబం అట వారిది. ఆర్యవైశ్యులు అంటే చక్కగా వ్యాపారాలు చేసుకుని చాలా ఉన్నతంగా ఉంటారు కదండి. అలాంటి కుటుంబాన్ని నీ జాతి లక్షణం అది. నువ్వు వానపాముకి ఎక్కువ, ఇంకో పాముకు అంటే మీరు నెమ్మదస్తులు అనే మాటని ఎంత హేళనగా మొత్తం ఆర్యవైశ్యులందరినీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా విమర్శించడం అనేది ఏమి న్యాయం అని అడుగుతున్నానండి నేను. సవాళ్ళు నీకు పనికిరావులే కానీ మిస్టర్ టీజీ వెంకటేష్ ఆల్కలీస్ కెమికల్స్ తయారు చేసుకొని కర్నూలు కాలుష్యం భ్రష్టు పట్టిస్తూ అధికారుల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ డబ్బులు ఇస్తూ బిజినెస్ చేసి అంత ఇంత సంపాదించిన తర్వాత రాజకీయాల్లో మక్కువ ఏర్పడి దమ్ము ధైర్యం కాదు, దమ్ము ధైర్యం ఉన్నోడికి మీసాలు ఉన్నోడికి కాళ్ళు చేతులు పట్టుకొని లేదంటే డబ్బులు సర్దుకొని బాబుగారు అని. మీసాలు ఉన్నోడికి అంటే మీసాలు ఉన్నోడికి అప్పుడని ఉద్దేశం, కానీ ఇది మీసం లేదు. ఒరే పంచు, ఎందుకురా నీకు నువ్వు ఇలా పంచులు వేసుకుంటావు? ఏమండి అడే చెప్తున్నాడు. వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారంలో ఇదయ్యారు అని. వ్యాపారం చేయడం తప్పండి. వీళ్ళకి కబ్జాలు చేయాలి, మర్డర్లు చేయాలి, ఆస్తుల కోసం వాళ్ళని చంపాలి, ఆస్తులు కబ్జా చేయాలి. అది అప్పుడు కరెక్ట్గా ఉంటుంది వీళ్ళకి. ఈ వైసీపీ నుంచి ఇలాగ అపాయింట్ చేసి ఇలాంటి వాళ్ళకి చూడండి, ఒక కులాన్ని మొత్తం ఎలా తిట్టించారో మీరు ఆలోచించండి. అక్కడి నుంచి అమెరికా నుంచి పంచిగాడు వచ్చాడు, ఎక్కడి నుంచి బాలనేరసుడు ఈయన వచ్చాడు. వీళ్ళిద్దరూ ఒకేసారి దిగారు. వీళ్ళకి సాక్షి కవరేజ్ ఇస్తుందంటే ఇది వీళ్ళ మాటలు కాదండి. పార్టీ నుంచి ఏదో ఆదేశాలు వచ్చాయి. టీజీ ఫ్యామిలీని టార్గెట్ చేయండి, టీజీ ఫ్యామిలీని కించపరచండి, టీజీ ఫ్యామిలీని ఏదో నోటుకు వచ్చినట్టు వాగండి అని చెప్పి పార్టీ నుంచి వచ్చింది వాళ్ళకి. సో దీనికి వెంకటేష్ గారు కానీ అలాగే భరత్ గారు కానీ స్పందించొద్దండి. ఒకవేళ మీ దగ్గర క్యాడర్ ఉంటారు కదండి, మీ దగ్గర కూడా ఖచ్చితంగా టీడీపీ యూత్ ఉంటారు కదా, ఐటీడీపీ యూత్ ఉంటారు, వాళ్ళతో ఇప్పించండి కౌంటర్లో. అంతే, వాళ్ళ స్థాయి అంతే. స్పందించొద్దు సార్. స్పందిస్తే ఇదే అలవాటు అవుద్ది. రేపు మరోటి తెస్తారు, బుర్ర తెచ్చి వేయటమే కదా వాళ్ళ పని. మీరు సమాధానాలు చెప్తూ కూర్చోవలసి వస్తుందండి. ఇంకా మీరు స్పందించకుండా ఏదో బాలయ్యబాబు డైలాగ్ ఉంటుంది, కుక్క మురిగిందనుకో అనుకోవటమే. అలా అనుకుని వెళ్ళిపోవాలి అంతే అండి.